యువ సామ్రాట్ రవి గారు బెట్టింగ్ ఇష్యూ పైన బాగా తీసుకొస్తున్నారు. హర్ష సాయిపై ఆరోపణలు చేస్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పాయింట్కి వచ్చారు. హర్ష సాయి గారి గురించి చెప్తాను. ఇప్పుడు హర్ష సాయి గారు అంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ ఇష్టం. కానీ ఆయన చేసేది ఎలా ఉందంటే, మొన్న ఇంటర్వ్యూ చూశాను. యాక్చువల్ ఏంటంటే అంత ముందు వరకు నార్మల్ వీడియోస్ నేను చూసేవాడిని, కానీ ఓకే గుడ్ అనిపించింది. మొన్న నేను ఇంటర్వ్యూ చూశాను. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఎలా ఉందంటే 100 మందిని కొట్టాలో ఒకటి పెట్టాలి అన్నట్టు ఉంది. సో అది ఎలా ఉంది? డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఈవెన్ బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఎవరైనా కానీ వాళ్ళు చెప్పింది ఫ్యాన్స్ 100% చేస్తారు. ఇప్పుడు హర్ష సాయి గారికి కూడా లక్షల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒకటి చేయమన్నాడంటే 100% చేసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆయనకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటట్టుగా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి మీరు ఆడండి గెలవండి అని చెప్పకూడదు. ఎంతసేపు మనం బ్యాటింగ్ యాప్స్లో గెలిచిందో చూస్తాం కానీ పోగొట్టుకున్నా చూపించరే. అందరూ గెలిస్తే ఇంకా బ్యాటింగ్ యాప్లు ఎందుకు మూసుకోవడమే కదా. అంటే ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఎలా ఉంది? 100 మంది దగ్గర పోగొట్టాలా, ఒకటికి పెట్టాలా. ఈ పెట్టేవాడిదే చూపిస్తున్నారు కానీ ఇంకొకటి పోయినోడిది చూపిస్తున్నా. ఆయన ఆయన అంటాడు ఆయన వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అని అడుగుతారు. ఆయన వల్ల నష్టం జరిగిందని ఎవరో వచ్చి పబ్లిక్గా చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆయన డైరెక్ట్గా పబ్లిక్గా సపోర్ట్ పోగొట్టట్లేదు. ఆయన ద్వారా పోగొట్టలే, ఆయన చెప్పిన మాట వల్ల పోతున్నాయి. సపోజ్ నేనే ఉన్నా, ఒక యాప్లో ఆడతాను బెట్టింగ్, ఆ డబ్బులు పోతాయి. నాకు హర్ష సాయి చెప్పాడు పోయినాయి అంటే నవ్వుతారు నలుగురు కూడా. అందుగురించే ఇప్పుడు అలాంటివి ప్రమోట్ చేయకూడదు. రీసెంట్గా కూడా మన నాన్వేషణ ప్లస్ బయ్యా సన్నీ యాదవ్ కూడా రచ్చ చూసాం మనం. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నీకున్న నాన్వేషణ ఏమన్నాడు? నీకున్నది యూత్ ఐకాన్ ఎక్కువ ఉంది, నీకు యూత్ ఏంటి ఉత్తిని అట్రాక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళకి నువ్వు ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఫోన్ చూస్తుంటాం, మన పేరెంట్స్ చూస్తారా మనం ఫోన్లో ఏం చూస్తున్నామో ఏంటో చూడరు కదా. మనం డబ్బులు అడుగుతాం, ఇస్తారు, వాటితో బెట్టింగ్ ఆడుతున్నారు, పోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. సో బ్రదర్, ఇప్పుడు హర్ష సాయి చేసింది తప్పంటారు ఫైనల్గా? ఆయన తప్పు చేశాడు. ఇప్పుడు హర్ష సాయి చేయకుంటే మిగతా వాళ్ళు చేయరన్న మీరు నమ్ముతున్నారా? మరి అంటే హర్ష సాయి కాకుండా వేరేతో అయినా చేయిస్తారు కదా మరి ప్రమోట్. హర్ష సాయి గారు కాకపోతే 1,00,000 మందితో చేపిస్తారు. కానీ ఇప్పుడు ఆడెవడో తప్పు చేస్తున్నాడని మనం చేయకూడదు కదా. మన బుద్ధి అనేది మనకు ఉండాలా. ఎటోడి గురించి మనకెందుకు? ఇప్పుడు నువ్వు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నావు ఈ రోజుల్లో. ఉన్నప్పుడు నువ్వు నలుగురికి మంచి చేసే విధానంలో ఉన్నావు. ఆ మంచి చేసే విధానంలో నీకు ఇన్స్టా నుంచి వస్తాయి, యూట్యూబ్ నుంచి వస్తాయి, ఫేస్బుక్ నుంచి వస్తాయి, సోషల్ మీడియా నుంచి నీకు వస్తాయి, డబ్బులు వస్తాయి, నువ్వు వీడియో చేస్తే వస్తాయి. అలాంటి వాటితో నువ్వు హెల్ప్ చేయి, తప్పులేదు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, కానీ ఇలా చేయొద్దు. ఓకే, అంటే ఇప్పుడు హర్ష సాయి గారికి బుద్ధి లేదంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా? బుద్ధి లేదా అంటే కొన్ని విషయాల్లో లేదని చెప్తాను, కొన్ని విషయాల్లో చాలా మంచోడని చెప్తాను. అంటే ఇప్పుడు యువ సామ్రాట్ రవి గారు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలివిగల వాళ్ళు, తెలివిగా మాట్లాడుతున్నామని అంటున్నారు కదా. సో ఇప్పుడు చూసుకుంటే కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ చూస్తాము, అప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఎన్నో మ్యాచెస్ చూస్తున్నా, అది మనకు ఏమంటారు, అది పాన్ పరాగ్ దాన్ని ప్రమోట్ చేస్తారు. మరి దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. ఇప్పుడు డబ్బుకున్న ఎక్కువ కదా అది, మరి దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? మరి దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు అడగట్లేరు మీరు? ఇప్పుడు వాటి వల్ల ఇదే చెప్తాను నేను. ఇప్పుడు ఒక లిక్కర్ ఉంది, ఇప్పుడు ఒక టొబాకో ఉంది, వాటి వల్ల గవర్నమెంట్కి సమ్ అమౌంట్ అనేది వెళ్తుంది. మనం కట్టేట్లో సమ్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే వాటి వల్ల గవర్నమెంట్కి ఏమన్నా వెళ్తుందా? అలాంటప్పుడు అలా వెళ్ళేటట్టయితే డైరెక్ట్ గవర్నమెంటే ప్రమోట్ చేస్తే వెళ్తుంది కదా. నువ్వు ఒకసారి గేమ్ ఆడామనుకోండి, గేమ్లో విన్ అయితే 30% గవర్నమెంట్ కట్టాల్సిందే. అవన్నీ లీగల్ యాప్స్ ఏముంటాయి, డ్రీమ్ లెవెన్ అవి ఉంటాయి. ప్యాకెట్ ఇప్పుడు మనం ఆడడం అంటే 3 ముక్కలు ఆడతారు రమ్మీ, ఆన్లైన్ రమ్మీ ఉంది కదా. సో బయట 3-4 కూర్చొని ఆడితే తప్పు చట్టపరంగా. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది ఆడుతుంటారు. దాని ఇప్పుడు విన్ అయిన అమౌంట్ని విత్డ్రాల్ చేయాలంటే 30% గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. అది గవర్నమెంట్ అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా పబ్లిక్కి సపోర్ట్ చేస్తుందంటే, గవర్నమెంట్ చేస్తుందంటే కొన్ని బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు రేపు పొద్దున్న సపోజ్ ఒక చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాప్ ప్రమోట్ చేసింది, గవర్నమెంట్ ఇచ్చింది, 30% తీసుకుంది, లీగలైజ్డ్ ఉంది. అది దాంట్లో ఆడాడు, రేపు పొద్దున్న 5,000 కొట్టాల్సిన చోట 50,000 కొట్టాడు. సపోజ్ వాడికి వద్దనుకున్నాడు, ఆడేదో చేసుకుంటే రేపు పొద్దున్న అది లైసెన్స్డ్గా ఉంటుంది. వీడు తీసుకెళ్ళి రేపు పొద్దున ఏదైనా చేసినా సరే అది బయటకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్సపోర్టెడ్ యాప్స్ ఉంటాయి కొన్ని మనకి యాప్ల్లో, వాటిలో పెట్టాడు, మొత్తం పోయింది. రీసెంట్గానే ఒకటి ఇంటర్ చదివిన కుర్రోడు పొలం అమ్మిన డబ్బులు 90 లక్షలు పోగొట్టుకున్నాడు. మీరు యూట్యూబ్లో కొట్టుకున్నా వస్తుంది. పోగొట్టుకున్నాడు అనుకో. హర్ష సాయి వల్ల కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పోగొట్టుకున్నాడు.
ఎవడైనా ఒకటే కదా, ఇప్పుడు హర్ష సాయి అయినా ఒకటే, బైఎస్ అనే యాదవ్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఏవైతే డబ్బులు ప్రమోట్ చేస్తున్నారో అలాంటి వాటిని డబ్బులు ఏవైతే పోయేటి ఉంటాయో దాన్ని బ్యాన్ చేయవచ్చు కదా కంప్లీట్గా. మరి గవర్నమెంట్ ఎందుకు దానికి తీసుకుంటలేదు? బ్రదర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని, మహా అయితే నేను మా గల్లీలో తెలుస్తా, మా ఊర్లో తెలుస్తా, అంతమంది తెలియదు. హర్ష సాయి గారు అంటే ఇప్పుడు ప్రపంచంలో మన తెలుగు వాళ్ళలో కానీ చాలా మంది స్టేట్లో కానీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి ఆయన ఒక యాప్ని ప్రమోట్ చేసే బదులు మీరు ఇలా పోగొట్టు ఆడుకోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి ఒక యాడ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆయన? అంత మంచి కోరుకునే వ్యక్తే కదా జనాల్లో, మరి ఆయన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆయన? మరి ఆడాల్సిన అవసరం అందరికీ లేదు కదా. మరి దానివల్ల హాని జరుగుతుందని తెలుసు. ఇప్పుడు మనము మందు తాగుతాము, దాని మీద ఏముంటుంది, ఆరోగ్యానికి హానికరం అంటుంది. ఇంకోటి సిగరెట్ తాగుతాము, అది గిన హానికరం అని ఉంటుంది. అయినా తాగి సస్తున్నారు. మరి దాని ఎందుకు అడగట్లేరు మీరు? ఎవరు? అది యాక్చువల్ ఏంటంటే దానివల్ల తాగి చచ్చే కూడా తాగి చస్తాడు, నేను కాదనట్లేదు. ఆయనలో ఆడి సచ్చినోడు ఆడి చస్తాడు కదా. ఇప్పుడు ఈ మందు తాగండి లేకపోతే ఈ సిగరెట్ తాగండి అని చెప్పేసి మనకి ఏ హీరో ప్రమోట్ చేయట్లేదు కదా. హీరోలే ప్రమోట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చూస్తున్నారు కదా ఖాన్లన్నీ. ఆ ఖాన్లన్నీ చేశారు ఆల్రెడీ, వాళ్ళు డిజాస్టర్ కింద అయిపోయారు. ఇవాళ మన సౌత్కి నార్త్కి చాలా డిఫరెన్స్ ఉంది.